యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మరణించడం చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఇదే ఆటో వద్ద ఉన్నాం. ఇదే ఆటో భువనగిరి నుండి వాళ్ళు బిఎన్ తిమ్మాపూర్ వాస్తవ్యులు మరికొద్ది సేపట్లో బిఎన్ తిమ్మాపూర్ చేరుకున్నటువంటి సందర్భంలో ఎదురుగా అక్కడ భువనగిరి నుండి వీళ్ళు జగదేపూర్ వైపు వెళ్తున్నారు. జగదేపూర్ వెళ్తున్న అక్కడి నుంచి రెండు డీసీఎంలు ఓవర్టేక్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఆటోనే గుద్దినటువంటి సిచ్యువేషన్ లో ఇందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా తల్లి, ఇద్దరు కొడుకులు. తల్లి కేతమ్మ, సురేష్ అండ్ నరేష్ ముగ్గురు కూడా మరణించారు. అంటే స్పాట్ లో ఒకరు ఇక్కడ మరణించడం జరిగింది. ఇంకొకరిని భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తుండగా అతను అక్కడ ప్రాణాలు విడవడం జరిగింది. వారి తల్లి మాత్రం ఇక్కడే పడి ఉంది. ఇక్కడ చాలాసేపు కూడా కొట్టుమిట్టాడిందని చెప్తున్నారు చాలా మంది స్థానికులు. ఎందుకంటే తల్లికి బలమైనటువంటి గాయాలు కావడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలిసినటువంటి మార్గ మధ్యంలో తల్లి కూడా మరణించింది. చూస్తున్నాం, చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడము, పెద్ద దిక్కును కోల్పోయారు. వారికి జీవనాధారం ఒక చిన్న షాప్ ఉంటుంది. తిమ్మాపూర్ లో షాపు నడిపించుకుందామని చూసినటువంటి సందర్భంలో అంతా కూడా కూరగాయలు ఒక సామాగ్రిని తీసుకొస్తున్నారు. భువనగిరికి వెళ్లారు. భువనగిరికి సంబంధించి వాళ్ళంతా కూడా మార్కెట్ సంబంధించి కొంత సామాన్లు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చెల్లా చెదరైనటువంటి కుటుంబం అని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా చిన్నపాటి జీవనం సాగించేటువంటి వాళ్ళు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడము మొత్తం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే చూస్తున్నాం, ఈ రోడ్డు చాలా పెద్ద, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. ఈ షార్ట్ కట్ వే కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం కూడా గజ్వేల్ నుండి కూడా ఇటు చిట్యాల వైపు చాలా భారీ వాహనాలు వెళ్తుంటాయి, చాలా వేగంగా వెళ్తుంటాయి. మరి దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా మొరపెట్టుకున్న విడినటువంటి అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డబల్ రోడే ఉంటుంది. దీనికి ఎన్నో వాహనాలు రాత్రి వేళలో కొన్ని వేలాది వాహనాలు మనం చూస్తున్న సేపట్లో చాలా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇదే రోడ్డు కింద భువనగిరి నుండి ఆటో వస్తుంది. ఇక్కడ నుంచి గజ్వేల్ నుంచి రెండు డీసీఎం వస్తున్నాయి. ఒకటికొకటి పోటాపోటీగా రావడం జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీకొన్నటువంటి సందర్భంలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అయితే నిజంగా చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పవచ్చు. నిజంగా ఈ సంఘటనకు సంబంధించి నిన్న చూసినటువంటి దృశ్యాలు కలించి వేశాయి. ఎందుకంటే తల్లి ఒక దగ్గర పడుకొని వేడుకుంటుంది. చాలా తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్ లోనే డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి నరేష్ చనిపోయాడు. అదేవిధంగా సురేష్ వికలాంగుడు. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే కుటుంబంలో చాలా వికలాంగుడు ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉంటాడు. నిన్న తల్లితో పాటు నిన్న కూరగాయల కోసం అని చెప్పి భువనగిరికి వచ్చినటువంటి సందర్భము. అదేవిధంగా నరేష్ కూడా ఏదో ఆర్టీసీ సంబంధించి కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంటారని చెప్తున్నారు. నిజంగా బిఎన్ తిమ్మాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిఎన్ తిమ్మాపూర్ సంబంధించి గ్రామం అంతా కూడా చాలా బాధపడుతున్న సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడము, ఇలా విగత జీవులుగా పడి ఉన్నారని చెప్పవచ్చు. అనుకోని సంఘటన, తప్పు చేయనటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే వారి దారిలో వారు వస్తున్నారు. అతివేగంగా రెండు డీసీఎంలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఢీకొన్నటువంటి సందర్భంలో నిజంగా ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం అయితే నిజంగా చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. సుమన్ టీవీని కూడా కలిసివేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి పాదాచారులు కావచ్చు, అదేవిధంగా ఇటు వెళ్తున్న వారు గమనించిన సందర్భంలో ఇక్కడ తల్లి పడుకున్నటువంటి తీరును చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒకరి ప్రాణాలు దక్కినా కూడా బాగుండేది. కుటుంబంలో ముగ్గురు కూడా చనిపోవడం అయితే నిజంగా బాధ కలిసే సంఘటన అని చెప్పవచ్చు. ఇక్కడే డీసీఎం కూడా పారిపోయే క్రమంలో కొంతమంది పట్టుకున్నారని చెప్పినట్టు సందర్భం చెప్పవచ్చు. చూసినటువంటి సందర్భం అయితే నిజంగా కలిసి వేసినటువంటి దృశ్యము. మొత్తం కూడా ఆటో అంతా కూడా నుజ్జైనటువంటి సిచ్యువేషన్ లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరు కారు, ఇద్దరు కారు, ముగ్గురు ప్రాణాలు, ఒకే కుటుంబం చెందినటువంటి ముగ్గురు చనిపోవడం అయితే ఒక బాధ కలిగిస్తుంది. చాలా బీదరికం చెందినటువంటి వారు, చాలా కడు బీదరికంలో ఉన్నటువంటి వారు చిన్న షాపు నడుపుకుంటారు. వారి యొక్క జీవనమే షాప్ అని చెప్తున్నారు. దానికి సంబంధించే భువనగిరి వెళ్ళారు. మరి ఒక 5 నిమిషాలు అయితే వారి గమ్యం స్థానాన్ని చేరుకుంటారు. గ్రామం అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే చేరేటువంటి క్రమంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగి చనిపోవడం అయితే నిజంగా బంధువుల రోదన కావచ్చు, వారి యొక్క గ్రామంలో వారి రోదన కావచ్చు చాలా. ఎందుకంటే ఏరియా హాస్పిటల్లో చూసాము, చాలా మంది అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు శవాలను అక్కడ పంచనామా చేసిన సందర్భంలో బంధువులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ యొక్క స్పాట్ లోకి వచ్చి చూసినటువంటి సందర్భంలో కూడా చాలా బాధ కలుగుతుంది. చెల్లా చెదురుగా అన్ని కూడా పడినటువంటి వస్తువులు అని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి చెప్పులు కూడా, అతను డ్రైవింగ్ చేసేటువంటి నరేష్ వేసుకున్నటువంటి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఒక బాధాకరమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఒక వేగంగా వచ్చి ఢీకొనడం అంటే నిజంగా చేయరాని తప్పుకు బలైనటువంటి పరిస్థితే ఇది అని చెప్పి, ఇదే నిదర్శనం అని చెప్తున్నాము. ఎందుకంటే ఒక తల్లి, ఇద్దరు కొడుకులను కోల్పోయి ముగ్గురిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఆ కుటుంబం అని చెప్పవచ్చు. నిజంగా ఈ ఘటనకు సంబంధించి చాలా పెద్దగా చేయాల్సినటువంటి రోడ్ ఇది.
వేలాది వాహనాలు వెళ్తుంటాయి. రాత్రి వేళల్లో నిమిషానికి ఒక వాహనం వెళ్తుంటే, ఎందుకంటే ఇదంతా కూడా షార్ట్ కట్ వే, దగ్గర ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పి ఇట్లా వెహికల్స్ అనేవి కూడా వెళ్తుంటాయి. భారీ వాహనాలు వెళ్తుంటాయి, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాహనాలు వెళ్తుంటాయి. వాళ్ళంతా కూడా నిద్రమప్పులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ రోడ్డు గుండా, ఎందుకంటే అన్ని మూలమలుపులు ఉన్నటువంటి రోడ్ అని చెప్పవచ్చు, మరికొన్ని క్షణాల్లో ఇంటికి పోవాల్సినటువంటి వారు ఇలా చనిపోవడం అయితే నిజంగా బాధ కలిస్తుందని చెప్పవచ్చు. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి.